నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ రాజకీయం రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావడం మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దూసుకు వస్తుండడంతో ప్రధాన పార్టీల మధ్య ఎత్తులకు పై ఎత్తులు రసవత్తరంగా మారాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్నో పనులు చేశామని ప్రజల ఆశీర్వాదం తమకు ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంటే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది అయితే బీఆర్ఎస్ ఆరోపణల వెనుక కుట్ర రాజకీయం ఉందని తమ పని ముగిసిందనే భయంతోనే కేసీఆర్ మళ్ళీ తెరపైకి సెంటిమెంట్ రాజకీయాలు తీసుకువస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తుంది అధికార ప్రతిపక్షాల మధ్య తెలంగాణ సెంటిమెంట్ అంశం ప్రధానాస్త్రంగా మారిన వేళ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ వాదంతో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిందని అన్నారు ఎందుకంటే ఆ భావజాలానికి ఒక పరిమితి కాలం ఉందని అందుకే దాని వ్యవస్థాపకులు భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారని కామెంట్ చేశారు నిన్న విశాఖపట్నంలో జరిగిన జనసేన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రస్తావనాన్ని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని ప్రస్తావించిన ఆయన తెలంగాణ భావజాలం పరిమితి కాలం చెల్లిందని అందువల్లే పేరు మార్చుకోవాల్సి వచ్చిందని టీఆర్ఎస్ ఈ నిర్ణయానికి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు మరింత మెరుగుపడడానికి మార్పు అనివార్యమని ఆయన చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇలా ఉంటే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సెంటిమెంట్ పొలిటికల్ సీజన్ కనిపిస్తుంది అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ను ఇక పూర్తిగా దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తుంటే కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తీసుకువస్తున్నారనే విమర్శలు కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి అందులో భాగంగానే బనకచెల్లతో పాటు ప్రతి అంశాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ముడిపెట్టడం వెనుక కేసీఆర్ కుట్ర ఇదేనంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్ ఆరోపణలపై స్పందిస్తున్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చినప్పుడే ఆ పార్టీకి తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందని రాజకీయంగా పునరుజ్జీవం కోసమే బీఆర్ఎస్ సెంటిమెంట్ అంశాన్ని ఎత్తుకుంటుందనే గతంలో అనేక సందర్భాల్లో విమర్శించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ సెంటిమెంట్ తో బంధించాలని చూస్తున్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఎలా చెక్ పెట్టబోతుందనేది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో తేలనుంది